ప్రస్తుతం టాలీవుడ్ పరిశ్రమలో మంచి డిమాండ్ ఉన్న సంగీత దర్శకుడు దేవిశ్రీ. అతని మ్యూజిక్ ఇచ్చాడంటే ఆ సినిమా మ్యూజిక్ హిట్ ఖాయం. దేవిశ్రీ అందించే ఐటమ్ సాంగ్ అయితే ఒక ఊపు ఊపేస్తుంటాయి. టాప్ హీరోస్ అంతా ఆయన్నే మ్యూజిక్ డైరెక్టర్ గా రికమెండ్ చేస్తుంటారు. ఇటీవల వచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమాకి హిట్ మ్యూజిక్ అందించాడు దేవిశ్రీ. ఇటీవల వచ్చిన మరో స్టార్ హీరో సినిమా కూడా దేవిశ్రీనే సంగీతం అందించాలని అనుకున్నారు. కానీ బిజీ స్కెడ్యూల్ కారణంగా దేవిశ్రీకి వీలు పడలేదు. ఇంత డిమాండ్ ఉన్న దేవిశ్రీ ప్రసాద్ పారితోషికం కూడా అదే రేంజ్ లో ఉంటుంది. అత్యధిక పారితోషికం తీసుకున్న సంగీత దర్శకుల్లో ఇప్పుడు దేవిశ్రీ టాప్ లో ఉన్నారు. ప్రస్తుతం దేవిశ్రీ ఓ సినిమాకి 2 కోట్లు తీసుకుంటున్నారని ఓ ప్రముఖ పత్రిక కథనాన్ని ప్రచురించింది. నిర్మాతలు తనకి తెలిసిన వారైతే 25 లక్షలు తగ్గించుకుంటున్నారట దేవి. సింగర్స్, లిరిక్ రైటర్, రికార్డింగ్ కి ప్రత్యేకంగా అమౌంట్ తీసుకుంటున్నారట. దేవిశ్రీతో ఒక చిత్రానికి సంగీతం తీసుకోవాలంటే 3 కోట్లు ఖర్చవుతుందట. అయితే మ్యూజిక్ క్వాలిటీలో మాత్రం ఎక్కడా తేడా రాకుండా రేయింబవళ్లు పనిచేసే తత్వం దేవిశ్రీది. అందుకే బడా నిర్మాతలు దేవిశ్రీకి రెమ్యూనరేషన్ కు ఆ రేంజ్ లో ఇచ్చేందుకు వెనకాడడం లేదని చెబుతున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కే సినిమాలన్నీ దాదాపు దేవిశ్రీ చేతుల మీదుగానే సంగీతాన్ని అందుకుంటున్నాయి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి.